నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి వృశ్చిక రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ నూతన సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏ విధమైన ఫలితాలను తెచ్చబెట్టబోతుందంటారు? మరి ముఖ్యంగా చూసుకుంటే ఎటువంటి లాభదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయంటారు, ఎటువంటి కొంచెం కష్టకరమైన ఫలితాలను కనిపిస్తున్నాయంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఆదాయము 2, ఖర్చు 14, అలాగే రాజపూజ్యము 5, అవమానము 2. ఈ రకంగా వీళ్ళ యొక్క రాజపూజ అవమానాలు ఆదాయ వ్యయాలు ఈ రకంగా ఉన్నాయి. అయితే ఇందులో ఆదాయము 2 అనేసరికి భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది అని అంటే, ఖర్చు ఎప్పుడైనా ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే వాళ్లకు అదృష్టాన్ని కలిగించేటటువంటి సూచనలు ఎక్కువగా చేస్తారు. అంటే ఆస్తులు కొనుగోలు చేయడం కానీ, బంగారం కొనుగోలు చేయడం కానీ, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుగోలు చేయడం కానీ ఇలాంటివి చేస్తారు. చాలామంది ఏమంటారంటే, అబ్బా సంపాదించేది 2 రూపాయలు ఉంది, ఖర్చు ఏమో 14 రూపాయలు ఉంది, ఎలా అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. అంటే ఇందులో లాభ నష్టాలు, ఖర్చులు, ఆదాయాలు ఎలా లెక్క వేస్తాము అంటే, సంపాదన తక్కువగా ఉంది అని అంటే మనకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయంటే మనకు మిగులుబాటు 2% ఉంటుంది. ఖర్చు 14 అంటే అది మనకు లాభాన్ని చేకూర్చేటటువంటిది అని అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఉంటుంది. ఇక పొగిడేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళ జీవితానుసారాన్ని బట్టి వస్తాయి. ఇవి జాతక ఫలితాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు అనేటటువంటివి సహజ సిద్ధంగా మనిషి యొక్క స్వభావాన్ని బట్టి నడిచేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి. ఇక రాశి ప్రభావం, గోచార ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు మనకు వృశ్చిక రాశి ఎలా ఉంటుంది అనేటటువంటి తెలుసుకుంటే కనుక, వృశ్చిక రాశికి గురువు 8వ స్థానంలోను, శని 5వ స్థానంలోను, రాహు 5వ స్థానంలోను, కేతు 11వ స్థానంలో సంచరిస్తున్నారు. కనుక వీళ్లకు ఈ సంవత్సరము కొద్దిగా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది, పాజిటివ్ ఇంపాక్ట్ తక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి 8వ స్థానంలో గురు సంచారం. మరి గురు సంచారం వల్ల ఎలాంటివి జరుగుతాయి అనేటటువంటి తెలుసుకుంటే కనుక, 8వ స్థానంలో గురు సంచారము గృహ సమస్యలను అత్యధికంగా పెంచుతుంది. అంటే ఇంట్లో జరిగేటటువంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. భార్యతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, లేదు అంటే ఇల్లు వల్ల కావచ్చు, వీళ్లకు గృహ సమస్యలు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అందులోనూ భయము, వీళ్లకు ప్రతి ఒక్క చిన్న విషయానికి భయపడేటటువంటి సంఘటనలు వీళ్ళ జీవితంలో చోటు చేసుకుంటాయి. ఈ సంవత్సరము తప్పకుండా వాళ్ళు భయం అనేటటువంటి అధికంగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే అధికారుల యొక్క భయం పెరిగిపోతుంది. అంటే రాజ భయము అని అంటే ఇప్పుడున్నటువంటి అప్పటి కాలంలో ఏంటంటే రాజభయము అంటే రాజ్యాధికారం అనుభవిస్తూ ఎవరైతే ఉన్నారో రాజులు, వాళ్ళతో భయం ఏర్పడేది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కలియుగంలో రాజభయము అంటే వాళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ల వల్ల కానివ్వండి, లేదా వాళ్ళ అధికారుల వల్ల కానివ్వండి భయం ఏర్పడేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఏర్పడుతూ ఉంటుంది. అందులోనూ కోపము అధికంగా వస్తుంది. ప్రతి ఒక్క చిన్న విషయానికి కోపపడము, అలాగే వాళ్ళ మీద అరుచుకుపడము, విరుచుకుపడము ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి, ఎదుటి వారు ఎవరైతే ఉన్నారో చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఎవరి మీద పడితే వారి మీద అరిచేయడం జరుగుతుంది. కోపం విపరీతంగా రావడం జరుగుతుంది. చిన్న విషయం, వాళ్ళకి నచ్చని విషయం, ఏ చిన్న విషయమైనా సరే వాళ్ళ పక్కన జరిగిందా దానికి విపరీతంగా అగ్రివ్నెస్ అనేటటువంటి ఆటోమేటిక్గా పెరిగిపోయేటటువంటి లక్షణాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. అందులోనూ అనూహ్యమైనటువంటి అవరోధములు అంటే చేసే ప్రతి పనిలో ఆటంకాలు అవుతాయి. ఏది చేద్దామన్నా అందులో సాటిస్ఫాక్షన్ ఉండదు. చేద్దాము అంటే విసుగు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఒక గంటలో కావాల్సిన ఒక చిన్న పని కూడా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అంటే 2 రోజులు, వారం రోజులు పొడిగించేటటువంటి అవకాశం నేచర్ విల్ బి వాళ్లకు సపోర్ట్ చేయకుండా ఉంటూ ఉంటుంది. అందుకే వీళ్లకు అనూహ్యమైనటువంటి అవరోధాలు ఏర్పడతాయి. అంటే మనం ఏదైనా ఒక పనికి బయలుదేరాము అని అనుకోండి, మనం ఈ రోజున ఫలానా ఊరికి ఈ పని కోసం బయలుదేరుతున్నాము అని అనుకోండి, ఆ పని జరగకుండా ఉండిపోవడం, లేదా మధ్యలోనే ఆగిపోవడం, వెనక్కి వచ్చేయడం, ఇలాంటి అవరోధాలు ఎక్కువగా వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
అగ్ని ప్రమాదాలు, అగ్నికి చాలా దూరంగా ఉండాలి, ఫైర్కి చాలా దూరంగా ఉండాలి. అందులోనూ ఈ సంవత్సరము రాజు సూర్యుడైనటువంటి కారణం చేత ఈ సంవత్సరం వడదెబ్బలు ఎక్కువగా తగిలేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులోనూ సూర్యుడు రాజు అయినటువంటి కారణం చేత విపరీతమైనటువంటి ఎండ తాకిడి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది, విషజ్వరాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అంటే వీలైనంత వరకు పని ఉంటే తప్ప ఇంట్లో నుంచి కదలకుండా ఉంటే వాళ్ళకు కొద్దిగా జాగ్రత్తలు పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అగ్ని భయము అంటే అర్థం ఏంటి అంటే కనుక వాహన ప్రమాదాలు జరగడం కానివ్వండి, అగ్నికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరగడం, ఫైర్ యాక్సిడెంట్ జరగడం కానీ, లేదా ఎండ తాకిడికి వాళ్ళ జీవితంలో వడదెబ్బలు తాగడము, లేదా ఆరోగ్య భంగం ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఏర్పడేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. అందులోనూ ఇక చోర భయము అంటే వీళ్ళకి ఏంటి అంటే భయము విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కడ డబ్బు పెడతాము అంటే ఏదైనా డబ్బులు సమకూర్చుకుందాం అనుకుంటే ఎవరైనా ఎత్తుకుపోతారేమో, లేదా ఎవరైనా అపహరిస్తారేమో, లేదా ఎవరికైనా దానం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనేటటువంటి భయాందోళన పెరిగిపోతూ ఉంటాయి. అందుకే వీళ్ళకు చోర భయము ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో దొంగతనాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బయటకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, మీ ఇంట్లో డబ్బు నగలు పెట్టేటటువంటి పరిస్థితులు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే వీళ్ళకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. గోచార ఫలితాల్లో చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో తమ రాశి నుంచి లెక్క పెట్టుకుంటే అష్టమ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఈ రకమైనటువంటి గురు యొక్క ఫలితాలు ఉంటాయి. ఇక 5వ స్థానంలో శని సంచారం. 5వ స్థాన పంచమంలో శని సంచారం వల్ల ఏం జరుగుతుందయ్యా అని అంటే గనక 5వ స్థానంలో శని సంచారం వల్ల అనూహ్యమైనటువంటి నష్టాలు. అంటే ఇప్పుడు మనం చాలా హ్యాపీగా ఉన్నటువంటి సందర్భంలో తెలియకుండా అనూహ్యమైనటువంటి వార్తలు మన చెవిన పడడం, అంటే బంధువులకు యాక్సిడెంట్లు కావడం, బంధువులు మరణించడము, లేదా డబ్బుని పోగొట్టుకోవడము, లేదా పోలీస్ స్టేషన్ వ్యవహారాదుల్లో ఇబ్బందులు ఏర్పడడం, ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే స్త్రీలతో ఎక్కువగా సాన్నిహిత్యం పెట్టుకునేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. పరస్త్రీ వ్యామోహంలో పడిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. దానివల్ల కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మనశ్శాంతి కొరవైపోతూ ఉంటుంది. వీలైనంత వరకు వీళ్ళకి ఏంటంటే శ్రమ ఎక్కువగా పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అందులోనూ రాహు కూడా 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి పరిహారాలే ఉంటాయి. చెడుకు ఎక్కువగా బానిస అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీ యొక్క వ్యామోహంలో ఎక్కువగా పడిపోయి డబ్బులు విపరీతంగా ఖర్చు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కేతు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వీళ్ళకు కొద్దిగా దైవిక భక్తి పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కేతువు యొక్క అనుగ్రహం వల్ల దైవిక భక్తి పెరుగుతుంది. అందులోనూ రాహు, శని, అలాగే గురు, ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత లేదు కాబట్టి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కొద్దిగా నష్టము, కష్టము, బాధ అని చెప్పుకోవచ్చమ్మా. అయితే గురువు గారు, వృశ్చిక రాశి వారికి కొద్దిగా ఆరోగ్య పరంలో కావచ్చు, లేకుంటే ఆర్థిక పరంగా కావచ్చు, కొద్దిగా కష్టాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఈ సంవత్సరం అంతా కూడా? ఈ సంవత్సరం అంతా కూడా ఈ కష్టాలను అధిగమించాలి, దీని నుంచి బయటపడాలి అంటే రాబోయేటటువంటి 29వ తారీఖు రోజున వీళ్ళు అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి. అంటే అరిష్టాలంటే మనకు రాబోయేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అనూహ్యంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మానసికంగా, శారీరకంగా, వైవాహిక జీవిత పరంగా వాళ్ళు ఈ కష్టాలన్నీ కూడా అధిగమించాలి అనుకుంటే అరిష్ట నివారణ తంత్రయాగం జరుగుతుంది. కాబట్టి ఆ అరిష్ట నివారణ తంత్రయాగంలో పాల్గొంటే ఈ సంవత్సరము వాళ్లకు కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇది బాసర క్షేత్రం నందు మా పీఠం ఆధ్వర్యంలో తప్పకుండా చేయిస్తాము. ఎందుకంటే ఇది గ్రహణ కాలంలో జరుగుతుంది, షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి కొద్దిగా ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని అధిగమించాలంటే తప్పకుండా రండి, అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకుంటే ఈ సంవత్సర కాలం కొంతవరకు ఉపశమనం కలుగుతుందమ్మా. ఇక ప్రతి ఒక్క రాశి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి ప్రతి ఒక్క రాశుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ సంవత్సరము గోదావరి